హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తిస్ కిచెన్ అండ్ హ్యాక్స్. ఈరోజు మన కిచెన్లో మనకెంతో ఉపయోగపడే కిచెన్ టిప్స్ని చూద్దాం. కొత్తిమీరని ఎలా నిల్వ చేసుకోవాలో, ఎక్కువ రోజులు తాజాగా ఉండేలాగా ఎలా ఉంచుకోవాలో చూద్దాం. దీనికోసం కొత్తిమీర ఇలా తీసుకున్నాం కదా, నేను ముందుగానే వీటిని మంచిగా వాటర్లో సాల్ట్ వేసి వాష్ చేశాను. అలాగే పొడి క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టిన తర్వాత ఇందులో ఉన్న పండాకులు, అలాగే ఏమైనా కుళ్ళిపోయిన ఆకులు ఏమైనా ఉంటే కూడా వీటిని సపరేట్గా తీసేసి పక్కకి, కుళ్ళిపోయిన ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. పండాకులు కూడా ఉంటే తీసేయండి, లేదంటే వాటితో పాటు మిగతావి కూడా పండిపోతాయి. అందుకనే వాటిని కూడా క్లీన్ చేశాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఎక్కువగా కొత్తిమీరని తీసుకున్నప్పుడు త్వరగా పాడైపోవడం, వడిలిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ ఇలా ఒక పొడి కాటన్ క్లాత్ మీద వేసి ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకుంటే ఇందులో ఉన్న తడి మొత్తం పోతుంది. అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా మూత ఉన్న డబ్బా ఏదైనా తీసుకుని, ప్లాస్టిక్ది లేదంటే గాజుదైనా పర్లేదు, దాంట్లో ఒక టిష్యూ పేపర్ని ఈ విధంగా అడుగును వేసుకోవాలి. వేసుకుని మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఇంకో టిష్యూ పేపర్ కానీ ఏదన్నా ఇలాంటి చిన్న చిన్న పాలిథిన్ కవర్స్ వస్తుంటాయి కదా మనకి, దీన్నైనా సరే కట్ చేసి ఇలా లోపల ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు ఇట్లా తెచ్చుకుంటాం కదా మనం, దీన్ని ముందుగానే చక్కగా సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని ఈ రెమ్మల నుంచి ఒక క్లాత్ పైకి, కాటన్ క్లాత్ పైకి ఈ రెమ్మలన్నీ ఇట్లా ఆకులన్నీ దూసేసుకోవాలి, సపరేట్ చేసేయాలి. ఇట్లా ఒక క్లాత్ పైన వేసుకుని తడి మొత్తం పోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఎండలో మాత్రం కాదు, నీడలోనే ఆరబెట్టండి. లేతగున్న ఆకులు వేయకండి, లేతగున్న ఆకులు త్వరగా చెడిపోతాయి కాబట్టి లేతగున్నవి ప్రస్తుతం మీరు ఉపయోగించే వంటల్లో వాడేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా క్లాత్ పైన ఆరబెట్టుకుని తడి మొత్తం పోయాక ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకుని ఆరిపోయిన ఈ కరివేపాకు ఆకుల్ని చక్కగా ఇందులో వేసేసుకుందాం. లేతగా ఉన్న ఆకులు మాత్రం వేయకండి, లేతగా ఉన్నాయి త్వరగా పాడైపోతే వాటితో పాటు మిగతావి కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. దీనిపైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలి. దీనివల్ల ఆకుల్లో ఉండే తడి మొత్తం టిష్యూ పేపర్ పీల్చుకుని మన కరివేపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. నిమ్మకాయలు మనకి చాలా తక్కువ కాస్ట్కి ఎప్పుడైనా దొరికినప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో కొనుక్కుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఒకవేళ మనం డైరెక్ట్గా పెట్టినట్లయితే కనుక ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఇలా పైన కాయ అంతా ఎండిపోయి ఇలా గట్టిగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే టిప్ని ఫాలో అవ్వండి. ఎక్కువ రోజులు నిమ్మకాయలు తాజాగా ఉంటాయి, అంతేకాకుండా ఫ్రెష్గా కూడా ఉంటాయి. నిమ్మకాయలని శుభ్రంగా వాటర్తో కడిగేసుకుని తడి లేకుండా చక్కగా ఒక పొడి బట్టతో తుడుచుకుని ఈ విధంగా ఒక్కొక్క కాయని ఈ విధంగా న్యూస్ పేపర్లో ఇట్లా చుట్టాలి. న్యూస్ పేపర్తో చుట్టేసి ఒక పక్కన పెట్టండి. అలాగే మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా రౌండ్గా ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టడం వల్ల నిమ్మకాయలు చాలా రోజులు తాజాగా అలాగే ఫ్రెష్గా ఉంటాయి. న్యూస్ పేపర్ కాకపోయినా టిష్యూ పేపర్లో అయినా సరే ఈ విధంగానే
చుట్టుకొని పెట్టుకోవచ్చు. ఇలా ఒక పాలిథిన్ కవర్లో కానీ లేదంటే ఏదైనా కాటన్ బ్యాగ్లో అయినా సరే ఇలా న్యూస్ పేపర్లో చుట్టుకున్న నిమ్మకాయలన్నిటిని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. న్యూస్ పేపర్స్ ఏమన్నా బాగా తడిగా ఉంటే కనుక వాటిని తీసేసి మరొకసారి మార్చుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి వీటిని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పుదీనా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. పుదీనా కూడా చాలా ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు చాలా రోజులు ఫ్రెష్గా ఉండడం కోసం ఈ టిప్ని పాటించండి. పుదీనా ఆకుల్ని శుభ్రంగా వాటర్లో సాల్ట్ వేసిన వాటర్లో కడిగేసి ఇందులో ఉన్న ఇలా పాడైపోయిన ఆకులన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. వీటి వల్ల మిగతా ఆకులు కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. పండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే తీసేయండి. తీసిన తర్వాత వీటన్నిటిని ఆకులన్నిటిని వలిచి ఒక కాటన్ క్లాత్ పైన వేసుకోండి. ఆకులన్నీ ఇదే విధంగా తీసి పెట్టుకోవాలి. పుదీనా మొత్తాన్ని క్లీన్ చేసుకుని పండాకులు ఇలాగే ఏమన్నా పాడైపోయిన ఆకులు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకొని ఇలాంటి బాక్స్లో ఏమైనా ప్లాస్టిక్ అయినా సరే పర్లేదు, ఇలాంటి వాటిలో అడుగున ఒక టిష్యూ పేపర్ పరిచి దాంట్లో పుదీనా మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఆకు అనేది వడిలిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. బాగా ఒత్తి పెట్టకుండా మామూలుగానే వేయండి. బాగా ఒత్తినట్లయితే లోపల ఆకులన్నీ కుళ్ళిపోతాయి. దీనిపైన మరొక టిష్యూ పేపర్ వేసి మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి మనం చాలా ఎక్కువ మొత్తంలో కొనుక్కుంటూ ఉంటాం కదా, అలాగే చాలా రోజులు కుళ్ళిపోకుండా త్వరగా పాడైపోతూ ఉంటాయి, అలాగే ఎండిపోతూ ఉంటాయి కూడా పచ్చిమిర్చి అనేవి. అలా ఎండిపోకుండా చాలా రోజులు ఫ్రెష్గా, నెల రోజులైనా సరే ఫ్రెష్గా ఉండాలంటే పచ్చిమిర్చికి ఉన్న వెనకాల తొడలు ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసినట్లయితే కనుక కుళ్ళిపోతాయి. ఇది కూడా ఉండకుండా నీట్గా మొత్తం అంతా కూడా వెనకాల తొడుము అనేది పూర్తిగా తీసేయాలి. ఇలా విరగకుండా నీట్గా, చూసారు కదా, ఇట్లా కుళ్ళిపోయిన ఏమైనా ఉంటే కూడా తీసి పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా మొత్తం తొడాలన్నీ కూడా తీసి తడి అనేది లేకుండా నీట్గా తుడిచిన తర్వాత ఒక క్యారీ బ్యాగ్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ వేసి స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా కూడా పచ్చిమిర్చి వడలకుండా పాడవకుండా అలాగే ఉంటాయి, కుళ్ళిపోకుండా. ఇట్లా విరిగిపోకుండా ఈ పూర్తిగా తొడాలన్నీ కూడా తీసేయాలి. ఈ విధంగా మొత్తం అన్నీ తుడుచుకొని తడి లేకుండా ఒక పొడి క్లాత్ మీద వేసుకొని ఇట్లా మొత్తం తుడిచేసి ఎక్కువ మొత్తంలో తెచ్చినప్పుడు 1 కిలో 2 కిలోలు తెచ్చినా సరే ఎక్కువ రోజులు, ఒక నెల రోజులైనా కూడా పాడవకుండా అలాగే ఉంటాయి. పచ్చిమిర్చిని ఇలా పండిపోయిన కాయలు ఏమైనా ఉంటే కూడా పక్కన పెట్టేయండి. పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా ఏదైనా పాలిథిన్ కవర్లో కానీ లేదన్నా కాటన్ బ్యాగ్లో కూడా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎక్కువ రోజులు కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనం ములక్కాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఎక్కువ మొత్తంలో ములక్కాయలు తెచ్చుకున్నప్పుడు చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలంటే వీటిని డైరెక్ట్ కనుక ఫ్రిడ్జ్లో పెడితే వడిలిపోయి బాగా ఎండిపోయినట్లు అయిపోతే, అలా కాకుండా ఫ్రెష్గా ఉండడం కోసం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తోలు అనేది తీయకుండా ఇలాగే ఉంచేయాలి. మనం వాడుకునేటప్పుడు ఈ విధంగా పీల్ తీసుకొని సాంబార్లో కానీ కర్రీలో కానీ వాడుకోవచ్చు. తోలు తీయకుండా మీకు కావాల్సిన సైజులో ముక్కలు అనేవి కట్ చేసుకొని ఎక్కువ రోజులు కుళ్ళిపోకుండా అలాగే వడిలిపోకుండా కూడా ఉంటాయి. తోలు తీసేసినట్లయితే కనుక వడిలిపోయే ప్రమాదం ఉంటుంది. చూస్తున్నారు కదా, మీరు కర్రీలో వేసుకునేటప్పుడు ఈ పైన తోలు అనేది తీసేయండి. ఇప్పుడు మనం వీటిని ఒక పాలిథిన్ కవర్లో కానీ ఏదైనా క్యారీ బ్యాగ్లో అయినా సరే వీటన్నిటిని వేసేసి తడి లేకుండా చూసుకోవాలి. వేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. కొంచెం అయినా లేకపోతే ఎక్కువ తెచ్చుకున్నా కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి.
చూసారు కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను ముందు పెట్టే మంచి వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ వస్తాయి. దాని ద్వారా మీరు ఈజీగా మా వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.